ఈ సాటర్డే రోజు రెడ్ కార్డ్ యూజ్ చేస్తారా? నాకు సార్ వచ్చేసి ఫుల్గా ఫైర్ అవుతారు ముగ్గురు పైన. ఒకటి వచ్చేసి డీమన్, రెండు వచ్చేసి సంజన గారు, ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు పైన అయితే ఫుల్ సీరియస్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి సంజన గారు ఏదైతే వర్డ్స్ మాట్లాడారో అవి చాలా రంగ్. ఈవిడ వచ్చేసి గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడతారు, కానీ ప్రతిసారి ఇలా మాటలు వదిలేయడం వల్లే ఈవిడ చాలా బ్యాడ్ అవుతున్నారు. గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఆడతారు. ఈవిడ వల్లే టీఆర్పీ పెరిగింది, బిగ్ బాస్ సీజన్ 9 ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కానీ ఇలా ప్రతిసారి ఇప్పటికీ సీజన్లో ఒక 10 టైమ్స్ ఏమో ఇలా మాటలు జారి నాకు సార్ దగ్గర కూడా కోటింగ్ తీసుకున్నారు. ఈరోజు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఏదైతే రీతు అలాగే డీమన్ పైన కామెంట్స్ చేశారో అవి చాలా తప్పు. ఇంకా ఖచ్చితంగా నాకు సార్ అడ్రస్ చేసి దీని మీద సంజన గారికి అయితే కోటింగ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఏదన్నా బయటికి పంపించేలాగా కూడా ప్లాన్ చేయొచ్చు, అంతలా ఉంటుంది. ఎందుకంటే ఒక టెలివిజన్ దీంట్లో ఒక రియాలిటీ షోలో ఇలా కామెంట్స్ పాస్ చేస్తే ఒక అమ్మాయి పైన ఖచ్చితంగా సీరియస్ యాక్షనే తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డీమన్ అయితే కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు. దీనికైతే ఖచ్చితంగా రెడ్ కార్డ్ యూజ్ చేస్తారు వీళ్ళైతే. కానీ ఇక్కడ డీమన్కి అలాగే కళ్యాణ్కి ఉన్న బాండింగ్కి కళ్యాణ్ ఎప్పుడూ డీమన్ని హేట్ చేయలేదు, ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు. ఈరోజు లైవ్లో అయితే ఒక అన్నలాగా అని చెప్తున్నాడు. వాడు నాకు అన్న, నేనెందుకు వాడిని కిందకు తొక్కాలని చూస్తున్నా అని. వాడైతే నాతో పాటు టాప్ 5కి రావాలనే చూస్తున్నా నేను, అందుకే వానికి ఎప్పుడు చెప్తూనే ఉంటా అని. ఇదైతే నిజం. ఎప్పుడు కళ్యాణ్ డీమన్ పైన హేట్ చూపించలేదు, అతని గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. ఇంకా దీనివల్ల ఏదన్నా ఇష్యూ అయితే ఖచ్చితంగా సాటర్డే రోజు అడుగుతారు నాకు సార్, దీనివల్ల ఇష్యూ అయింది కాబట్టి. ఇంకొచ్చేసి కళ్యాణ్ నో ప్రాబ్లం సార్, నాకేం పర్వాలేదు, అదేదో హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయిపోయింది అని ఒక మాట అంటాడు. ఎందుకంటే ఇష్యూ చేసేవాడేంటే ఆ గొంతు ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడే డీమన్ మీదకి వెళ్ళిపోయాడు. గొంతెందుకు పట్టుకున్నావు అని. అంత గొడవ చేసుకున్నాడు, ఆ ఒక్క డైలాగ్ చెప్పలేడా. కానీ ఏ మాత్రం దాన్ని ఇష్యూ చేయాలనుకోలేదు, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. దాని గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత లైవ్ కూడా చూసా, లైవ్లో కూడా దాని గురించి మాట్లాడలేదు. అందుకే ఇష్యూ చేయాలనుకోలేదు. అందుకే నాకు సార్ వచ్చినప్పుడు లేదు సార్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయిపోయిందని సైలెంట్ అయిపోతున్నది. మనం కూడా అంత ఇష్యూ చేయనక్కర్లేదు, ఎందుకంటే డీమన్ కావాలని పట్టుకోలేదు, ఏదో అలా పట్టుకున్నాడంతే. మళ్ళీ దానికోసం బయటకు తోసేయాలి, ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ అలా చెప్పకూడదు నాకు తెలిసి. డీమన్ది తప్పు ఉంది, కానీ మరి అంత నెగిటివ్ చేయాల్సిన పని లేదు. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ కూడా ఖచ్చితంగా కోటింగ్ పడుతుంది. ఎందుకంటే ఆ చైర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీ అన్నీ తనుకుంటూ వెళ్ళాడు. అంత కోపం వచ్చిందా ఆ ప్రాపర్టీస్ తంటావా అని ఖచ్చితంగా కళ్యాణ్ పైన కూడా నాకు సార్ సీరియస్ అవుతాడు.